శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. తిరుప్పావై ధనుర్మాస వ్రతం 23వ పాశురం. గోపికలను వెంట పెట్టుకొని ఆండాళ్ తల్లి అంటే గోపికలకు ప్రతీకలుగా, ఆళ్వార్ స్వాములకు ప్రతీకలుగా తన స్నేహితురాళ్లను, తన మరదళ్లను అలా వెంట పెట్టుకొని మొత్తానికి శ్రీకృష్ణుడి భవనాన్ని చేరి, ఆ తర్వాత అక్కడ ద్వారపాలకుడిని నిద్రలేపి, ఆ తర్వాత నందగోపుడి అనుమతి తీసుకొని యశోదమ్మను ప్రార్థించి బలరాముణ్ణి కీర్తించి కృష్ణుడిని నిద్రలేపే ప్రయత్నం చేసి ఆయన నిద్రలేవడం లేదని నిత్యాన్నపాయిని అయిన నీలాదేవిని మేల్కొల్పి ఆమె ద్వారా కృష్ణుణ్ణి ప్రసన్నం చేసుకొని మొత్తానికి నిద్రలేపింది ఆండాళ్ తల్లి. అప్పుడు శ్రీరామావతారంలో లాగా ఈయనకు బాధ కలిగిందట. శ్రీరామావతారంలో ఏమైంది అంటే అరణ్యకాండలో చెప్తారు మనకు వాల్మీకి మహర్షుల వారు. మునులు ఋషులు వచ్చి, స్వామి మేము ఈ రాక్షస బాధ తాళలేకున్నాము, నీవు వచ్చి వాళ్ళని సంహరించి మమ్మల్ని కటాక్షించు, మాకు మా పూజాది కైంకర్యాలు, నోములు, వ్రతాలు, తపస్సు నిర్విఘ్నంగా చేసుకునే అవకాశం కల్పించు అంటే శ్రీరాముడు బాధపడ్డాడట. నేను ఈ ప్రాంతానికి రాజు యొక్క కుమారుణ్ణి, నా అంతటా నేను వచ్చి వీళ్ళందరినీ కాపాడవలసింది పోయి అయ్యో వాళ్ళు వచ్చి నన్ను బ్రతిలాడుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చాను, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొచ్చాను, నాకు సిగ్గుగా ఉంది అని బాధపడ్డాడట. అలాగే ఇక్కడ కృష్ణుడు కూడా బాధపడ్డాడు. వీళ్ళు ఇంత అమాయకులు, చలని లేకుండా బురదని లేకుండా కష్ట ఇలా వచ్చి ఇన్ని రకాలుగా ఇంతమంది నిద్రలేపి, ఆ తర్వాత నీలాదేవిని కూడా ప్రార్థించి ఆమె ద్వారా నన్ను నిద్రలేపి నాతో మాట్లాడడానికి అభిలషిస్తున్నారే, నేనే వెళ్ళి వాళ్ళని అనుగ్రహించాలి కదా, ఏమిటి ఇలా జరిగింది అని ఆయన కొంచెం నొచ్చుకున్నాడట. నొచ్చుకొని, సరే ఇంత కష్టపడి వచ్చారు, ఏం కావాలి మీకు అని అడిగాడట. అడిగితే వాళ్ళంతా కూడా ఏదో సైన మందిరంలో ఉన్నాడు స్వామి, నీలాదేవితో కూడుకుని ఉన్నాడు, మనకు కావాల్సిందేదో ఇక్కడ గప్చుప్గా చెప్పేసుకుందాము అని అనుకోలేదట. చక్కగా వచ్చి, స్వామి ఆస్థాన మండపంలో నీవు విరాజితుడవైతే అప్పుడు నిస్తూ మేము మాట్లాడతాము, అక్కడికి రావాల్సింది అని వేడుకున్నట. అలాగే అని చెప్పి ఆ స్వామి వస్తానంటే, నువ్వేదో వస్తానంటే కాదు స్వామి, ఎలా రావాలో కూడా మేము చెప్తాము అని చెప్పి ఈ పాశురంలో ఆ స్వామి గురించి ఎలా రావాలి, ఎవరితో పోలుస్తున్నారు అనేది ఇక్కడ ఈ పాశురంలో చెప్పుకున్నారన్నమాట. மாரிமலை முழங்கில் மன்னிக்கிடந்துறங்கும் சீரிய சிங்கமறிவித்துத்தீ வெளுத்து வேரிமயிர் பொங்க வெப்பாடும் பேருந்துதறி மூரி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதருமா போலி நீ பூவை பூவண்ணா உன் கோயில் நீங்கிங்க நீ போந்தருளி கோப்புடைய சீரிய సింహాసనత్తిరిందు యాయి వంద కార్యమారాయింద్రేళే లోరెంబావాయ్. అంటే ఏమంటున్నారు అంటే, శుభ సంకేతుడైన పరమాత్మ నృసింహావతార లక్ష్యాన్ని, తత్వాన్ని ప్రశంసిస్తున్నారు ఇక్కడ గోపికలు. వర్షాకాలమందు పర్వత గుహ లోపల చలనమనేదే లేక తీక్ష్ణమగు పడుకున్న సింహం, శౌర్యవంతమైన సింహము మేల్కొని తీక్ష్ణమైన చూపులతో పరిమళం కలిగిన వెంట్రుకలను పైకి నిలిచేట్టు చేసి అన్ని వైపులకు చూసి కదిలి అవయవాలన్నీ దులుపుకొని కదలి ముందుకు సాగి గర్జించి బయటకు వచ్చి ముందుకు సాగునట్లుగా నీవు నల్లని అవిస పుష్పం వంటి శరీర వర్ణంతో నీ భవనం లోపలి నుండి ఇలాగే సౌందర్యంతో తేజస్సుతో ప్రకాశించే సింహాసనం పైన కూర్చొని అప్పుడు మా పనేమిటో విచారించి నీ కృపాభాషణాన్ని అనుగ్రహించాలి అని అడుగుతున్నారు. అంటే సృష్టి కార్యాన్ని మరచి, స్థితికారక రక్షణా కార్యక్రమాన్ని మరచి పడుకొని నిద్రించే శౌర్యము కలిగిన సింహం లాంటి వాడివి, చైతన్యం పొంది లోకాలను జీవులను వెలిగించే శక్తితోటి
జీవరహితమైన రూపం లేకుండా కాక తనతో కలిసి ఉన్న మృతజీవులకు చేతనత్వం కల్పించి సమస్త సృష్టి అంగాలన్నీ ప్రస్ఫుటమయ్యేలాగా సంపూర్ణమైన చైతన్యాన్ని పొంది గర్జనతో గర్జన తర్వాత వర్షించే మేఘంలాగా నిర్గుణ పరబ్రహ్మతత్వమైన ఉపనిషత్తుల భవనం నుండి వర్షించే కరుణారూపంతో శ్రీ మహాలక్ష్మితో కూడిన శ్రీ లక్ష్మీ నృసింహుడి సౌందర్య రూపంగా కరుణా హృదయంతో కూర్చొని ఉండాలి అని చెప్పి అంతర్లీనంగా ఈ భావనను మన గోపికలు ఆండాళ్ తల్లి చెప్తూ ఉన్నారు. అంటే ఏమిటి అంటే ఇక్కడ సాధారణంగా శౌర్యానికి ప్రతీక సింహం చెప్తారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఏం చెప్తోంది ఈ తల్లి అనంటే, లోకంలో వర్షాకాలం ఈ రోజుల్లో అంటే మనకు ప్రయాణ సాధనాలు బాగున్నాయి, ప్రతిదానికి ఏదన్నా సమస్య వస్తే ఒక పరిష్కారం వెతుక్కుంటూ ఉంటాం. కానీ పాతకాలంలో ఏంటంటే వర్షాకాలము అంటే కొంతవరకు సృష్టి చైతన్యం అయిపోతుంది, మనుషులు కొంత జడీభూతం అయిపోతారు. రైతులు ఆనందంతో పనులు చేసుకుంటూ ఉంటారు, కానీ సన్యాసాశ్రమంలో ఉన్నవారు సైతం సాధారణంగా ఒకే చోట ఉండి చాతుర్మాస్యాన్ని అవలంబిస్తారు వర్షాకాలం మొదలైంది అంటే. ఎందుకు అంటే వాగులు వంకలు పొర్లుతూ ఉంటాయి, మార్గాలన్నీ చిత్తడైపోతాయి, ఎక్కడెక్కడ జీవులు ప్రాణులు నీళ్ళల్లో కొట్టుకొస్తూ ఉంటాయి, అనారోగ్యాలు ప్రబలుతాయి. అంతేకాకుండా ఈ సమయంలోనే ఇవన్నీ కూడా మృగయా విహారము అనేది మానేసి పెద్ద పెద్ద జంతువులన్నీ కూడా సింహాల వంటివి కూడా శరీరం తెలియకుండా ఒడలు తెలియకుండా నిద్రిస్తూ ఉంటాయి అని చెప్పి మనకు ప్రకృతిలో మనం చూస్తూ ఉన్న విషయమే. అయితే ఇక్కడ అప్పటి వరకు ఎక్కడ సృష్టిలో ఎండాకాలం అంతా ఎండిపోయిన ఆకులు కొమ్మలు ఏమీ లేకుండా మోడువారిపోయిన చెట్లు కూడా అలా వర్షం పడుతూ ఉండగానే చక్కగా మొలకలు రావడము, ఎక్కడెక్కడి గింజలు ఏ గింజకు ఆ గింజ చెట్లు రావడము, మొలకలు రావడము, ఎక్కడ చూసినా గడ్డి పెరగడము, అంతా పచ్చదనంతో అలరారుతూ ఉంటుంది. ఈ చల్లటి కాలము నిజానికి విరహంతో ఉన్నవారికి బాధను కూడా కలిగిస్తుంది అని చెప్తూ ఉన్నారు. మేఘాలు అలా వరుసగా వెళ్తూ ఉంటే సీతాన్వేషణం ఈ వర్షాకాలం వెళ్ళిపోయిన తర్వాత చేద్దాం రామా అని చెప్పి సుగ్రీవుడు తన అంతఃపురంలో ఉన్నప్పుడు స్వామి పర్వత గుహల్లో ఉండిపోయాడు. శ్రీరామచంద్రుడు నగరంలోకి ప్రవేశించకూడదు కాబట్టి అక్కడ బారులుగా వెళ్తూ ఉంటే మేఘాలు అది చూసి సీతమ్మ జ్ఞాపకం వచ్చి ఎంతో వర్ణిస్తాడు. సీత ఇలా ఉంటుంది, సీత అలా ఉంటుంది, సీత ఇది చూసి ఈ మాట అనేది ఆ మాట అనేది అంటూ శ్రీరాముడు కన్నీరు పెట్టుకుంటాడు. ఇంకా కూడా బాధ ఎక్కువ అవుతుందన్నమాట. వర్షాకాలంలో సృష్టి అంతా చైతన్యం అవుతూ ఉంటే మనిషి మనసు ఒకవేళ తనకు ప్రియమైన వాళ్ళ నుంచి దూరంగా ఉంటే ఎంతగానో బాధిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ గోపికలు ఆండాళ్ తల్లి వీళ్ళంతా కూడా ఇప్పటి వరకు ఆ స్థితిలో ఉండి ఇప్పుడే ఆ స్థితిని దాటి వాళ్ళము అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు వాడికి కృష్ణ దర్శనం కలగక ఆ వర్షాకాలంలో విరహులలాగా బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు కృష్ణుణ్ణి దర్శించారు వాళ్ళు కాబట్టి ఏమని అనుకుంటున్నారు, ఇంకా అప్పటి వరకు వర్షాకాలంలో పర్వతగుహలో కదలక మెదలక పడుకొని నిద్రిస్తున్న సింహం లేచి వచ్చినట్టు నువ్వు లేచి రావయ్యా అని చెప్పి ఆయన్ను అడుగుతూ ఉన్నారు. ఎందుకు అలాగా సింహంతో ఎందుకు పోల్చారు అనంటే, సింహము చాలా శౌర్యవంతమైన జంతువు, మామూలు విషయం కాదు. అలాగే స్వామి విభూతి యోగంలో జంతువుల్లో తానే సింహాన్ని అని కూడా చెప్పుకొని ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ మరొక చాలా ప్రత్యేకమైన అంశం ఏమిటి అంటే, దశావతారాల్లో నరసింహావతారం రావడం చాలా కష్టమైంది. విపరీతమైన వరాలకి తగ్గట్టుగా పసివాడి నమ్మకం వృధా పోకుండా సృష్టిలో ఇప్పుడు ఏ వైపు వేలు పెట్టి చూపిస్తాడు హిరణ్యకశిపుడు అనేది తెలియక అటువైపు నుంచి రావడానికి వీలుగా సమస్త బ్రహ్మాండం కూడా నారసింహాకృతి దాల్చింది. ఆ వేద పురుషుడే, వేదాలలో నివసించే స్వామి, నాదప్రియుడు, సకల లోకపతి అయిన ఆ స్వామి అంతటా వ్యాపించి
బ్రహ్మాండమంతా నారసింహ రూపమైపోయింది అని చెప్పి పోతనామాచులు భాగవతంలోని ప్రహ్లాద చరిత్రలో వర్ణిస్తారు. వేదములే నీ నివాసమట విమల నారసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ, నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ, నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ. ఎలాంటి వాడు ఈ నారసింహుడు అంటే, ఘోర పాతక నిరుహరణ కుటిల దైత్య దమన, నారాయణ రమాధినాయక నగధర నరసింహ, ఘోర పాతక నిరుహరణ కుటిల దైత్య దమన, నారాయణ రమాధినాయక నగధర నరసింహ, నీ రూపంబు ఇంత అంతయని నిజము తెలియరాదో, నీ రూపంబు ఇంత అంతయని నిజము తెలియరాదో, ఈ రీతి త్రివిక్రమాకృతి ఏచితి నరసింహ, నీ రూపంబు ఇంత అంతయని నిజము తెలియరాదో, ఈ రీతి త్రివిక్రమాకృతి ఏచితి నరసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ, నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ. గోవింద గుణగుణరహిత కోటి సూర్య తేజ, శ్రీవల్లభ పురాణ పురుష శిఖనఖ నరసింహ, గోవింద గుణగుణరహిత కోటి సూర్య తేజ, శ్రీవల్లభ పురాణ పురుష శిఖనఖ నరసింహ, దేవా మిము బ్రహ్మాదులకును తెలియనలవి కాదో, దేవా మిము బ్రహ్మాదులకును తెలియనలవి కాదో, ఈ రీతి త్రివిక్రమృతి ఏచితి నరసింహ, దేవా మిము బ్రహ్మాదులకును తెలియనలవి కాదో, ఈ రీతి త్రివిక్రమాకృతి ఏచితి నరసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ, నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ, దాస పరికరా సులభ తపన చంద్ర నేత్ర, దాస పరికరా సులభ తపన చంద్ర నేత్ర, వాసవసుర ముఖముని సేవిత వందిత నరసింహ, దాస పరికరా సులభ తపన చంద్ర నేత్ర, వాసవసుర ముఖముని సేవిత వందిత నరసింహ, భాసురముగ శ్రీ వెంకటగిరిని పాయని దైవమవటుగాన, భాసురముగ శ్రీ వెంకటపతిని పాయని దైవమవటుగాన, పోసరకిప్పుడు ఏగితి విట్ల అహోబల నరసింహ, భాసురముగ శ్రీ వెంకటగిరిని పాయని దైవమవటుగాన, పోసరకిప్పుడు ఏగితి విట్ల అహోబల నరసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ, నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ, వేదములే
నీ నివాసమట విమల నారసింహ, విమల నారసింహ, విమల నారసింహ. ఇలా ఆ స్వామిని కీర్తించారు తొలి పదకవితా పితామహులైన అన్నమయ్య వారు. ఆ స్వామి గుణగణాలను కూడా కీర్తించారు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం మనం గమనించవలసి ఉంటుంది. కృష్ణుడు చిన్నవాడిగా ఉన్నప్పుడే మొట్టమొదటి పాశురంలోనే యశోద యొక్క చిన్ని సింహము అని చెప్పి వర్ణించారు అండాళ్ తల్లి. అంటే ఆ చిన్ని సింహం కాస్త చిన్నగా ఉన్నప్పుడు జోజో కమలదళేక్షణ అంటూ జోలపాడిన గోపికలే ఆ తరువాత స్వామి తన త్రివిక్రమ ఆకృతిని చూపిస్తూ ఉన్నప్పుడు, అంటే భగవంతుడిగా తన లీలలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు, పసివాడిగా ఉండే అందరినీ రక్షిస్తూ ఉన్నప్పుడు నరసింహస్వామిగా ఆయన్ని భావించారు. అంటే నరసింహస్వామి అంటే ముందుగా నమ్మకంని నిలబెట్టడానికి వచ్చినవాడు. పసివాడా పెద్దవాడా తపస్సుందా అని కాదు, ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు అనగానే బ్రహ్మాండమంతా వ్యాపించి పరిగెత్తుకొని వచ్చిన స్వామి. నమ్మకం అక్కడ పూజలు వ్రతాలు నోములు కాదు. ఇక్కడ కూడా ఈ గోప బాలికలకు గోప వనితలకు తెలిసింది ఏమిటి అంటే కృష్ణుడు మావాడు, మా నల్లనయ్య అన్న భావన తప్ప వాళ్ళు గొప్పగా చదువుకున్న వాళ్ళు కాదు, గొప్ప గొప్ప వ్రతాలు చేయగలిగిన వాళ్ళు కాదు. ఎంతసేపటికి కృష్ణుడు నావాడు అన్న భావన పరిపుష్టి, నమ్మకం 100% నమ్మకం. అందుకే స్వామిని సింహంలాగా వచ్చి, అంటే ప్రహ్లాదుడికి ఎలా అయితే ఎక్కడి నుంచైనా సరే దర్శనమిచ్చి ప్రహ్లాదుడిని కాపాడావో, అలాగే గర్జించి రాక్షసులను ఎలా అయితే సంహరించావో, అలాగే మాలోని దుర్గుణాలను సంహరించి మాకు నువ్వు దర్శనమియ్యవయ్యా అని వేడుకుంటున్నారు ఇక్కడ గోపికలు. అయితే ఇక్కడ గోపికలు ఉట్టిగా ఇంతవరకే నరసింహస్వామిని ఉపాసన చేసి వదిలేయడం లేదు. ఇప్పటి వరకు నరసింహస్వామి ఉగ్రమూర్తి. రాక్షస సంహారం అనంతరం ఆయన్ని శాంతింపచేసి లక్ష్మీ వల్లభుడిగా చేయవలసిన బాధ్యత మళ్ళీ దేవతల వల్ల కాక పసివాడు ప్రహ్లాదుడి పైననే పెడితే స్వామిని పూజించి ఆయన శాంతపడేలాగా చేశాడు ఆ పసివాడు. ఇప్పుడు గోపికలు కూడా ఏమని అడుగుతున్నారు అంటే, మాలోని దుర్గుణాలను పోగొట్టి మాకు నిన్ను చూడగలిగిన అర్హత కల్పించి మమ్మల్ని నీవే రక్షించాలి, కానీ ఈ ఉగ్ర రూపంతో కాదు, అమ్మవారితో కూడి శాంత స్వభావుడవై మమ్మల్ని కరుణించాలి అని కూడా, అంటే పురుషకారము అలాగే నిత్యానపాయిని అయిన అమ్మవారితో సహా కృష్ణుణ్ణి, అంటే శ్రీ కూడిన కృష్ణుణ్ణి, శ్రీకృష్ణుణ్ణి వాళ్ళు వేడుకుంటూ ఉన్నారు. ఎప్పుడైనా కూడా అమ్మవారిని అయ్యవారిని వేరు చేసి చూడకూడదు, ఇద్దరూ ఒకటే అన్న తత్వాన్ని కూడా ఇక్కడ మనకు అర్థమయ్యేలా చెప్తూ ఉన్నారు గోపికలు. అందుకే లక్ష్మీ నారసింహుడు అయ్యి మమ్మందరినీ కరుణతో రక్షించాలి, నువ్వు అక్కడ కూర్చుని నిన్ను సభామండపంలో వచ్చి కూర్చోమని అడుగుతున్నాము అంటే, నువ్వు ఒక్కడిగా కాదు స్వామి, అమ్మవారితో కూడి ఉన్నప్పుడు నీ కరుణ చాలా ఎక్కువ ఉంటుంది, శాంతమూర్తిగా ఉంటావు, అందుకని అమ్మవారితో కూడి మమ్మల్ని రక్షించు అని. అందుకే ఈ క్రోధ నారసింహుడు ఆ తర్వాత లక్ష్మీ నారసింహుడైతే ఎలా ఉంటుంది మరి? ఇందిరను తొడ మీద నిడుకొని కొలువిచ్చి, ఇందిరను తొడ మీద నిడుకొని కొలువిచ్చి, అందపు నవ్వులు జల్లి నల్లవాయి, చెందిన మాణికముల శేషుని పడగ మీద చెంది వరాలిచ్చి లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూచున్నాడల్లవాడి, చేరువనే చూడరే లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూచున్నాడల్లవాడి. బంగారు మేడలోన పచ్చల గదియల మీద అంగనల ఆట జూచి నల్లవాడి, రంగగుసమ్ముల తోడ రాజసపో విభవాల చెంగటనున్నాడు
లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూచున్నాడల్లవాడి. పెండెపు పాదము జాచి పెనచి ఒక పాదము అండని పూజగొని నల్లవాడి. కొండల శ్రీ వెంకటాద్రి కోరి అహోబలమున మెండుగాను మెరసి లక్ష్మీ నారసింహుడు ఆరగిరి కూచున్నాడల్లవాడి. చేరువని చూడరే లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూచున్నాడల్లవాడి. ఇలా విలక్షణమైన సింహాసనంపై కూర్చొని అమ్మవారితో పాటుగా కూర్చొని నీలాదేవితో పాటుగా కూర్చొని మమ్మల్ని చూసి మా బాధ ఏమిటో కనుక్కొని అప్పుడు నువ్వు నీ కరుణామయమైన దృక్కుల్ని మా పైన ప్రసాదించు స్వామి అంటూ వేడుకున్నారు గోపికలు. ఆండాళ్ తిరువడిగళే శరణం.